పారిస్ వీధుల్లో మెగా ఫ్యామిలీ చక్కర్లు. హనుమాన్ జపాన్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్. అల్లరోడి సినిమా షురు. అతడే హీరో, అతడే డైరెక్టర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన పవన్ కుమార్ కొత్తూరి తన రెండో సినిమాను రెడీ చేస్తున్నారు. తానే డైరెక్టర్ గా, హీరోగా యావరేజ్ స్టూడెంట్ నాని మూవీతో రాబోతున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన మూవీ టీజర్ కు ఆడియన్స్ గుడ్ మార్క్స్ వేస్తున్నారు. మోస్ట్ రొమాంటిక్ గా సాగిన ఈ టీజర్ యూత్ ఆడియన్స్ ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. హీరో విజయ్ యాంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తుఫాన్ ఆగస్టు 2న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ మూవీలోని క్వాలిటీ, కంటెంట్ తప్పకుండా సక్సెస్ అందిస్తాయని హీరో విజయ్ యాంటోనీ నమ్మకంగా ఉన్నారు. కామెడీ కంటెంట్ ను పక్కన పెట్టి వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ తన 63వ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మెహర్ తేజ్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నెక్స్ట్ వీక్ నుంచి ప్రారంభం కానుందని మూవీ యూనిట్ తెలిపింది. మీరు అతని కంటి నుంచి తప్పించుకోలేరు అనే క్యాప్షన్ తో దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ షేర్ చేసింది. ఇందులో యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. పారిస్ టూర్ లో మెగా ఫ్యామిలీ సందడి చేస్తోంది. పారిస్ వీధుల్లో క్లింకారాతో కలిసి మెగా దంపతులు చక్కర్లు కొడుతున్న వీడియోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. చిరంజీవి, సురేఖ పారిస్ వీధుల్లో నడుస్తూ ఫోటోలు దిగుతున్నారు. రామ్ చరణ్, ఉపాసన కలిసి దిగిన ఫోటో కూడా షేర్ చేసింది. అక్కడ పారిస్ వీధుల్లో ఒలింపిక్స్ హంగామాలో ఉపాసన సందడి కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలు మెగా ఫ్యాన్స్ కి మంచి జోష్ పెంచాయి. సెన్సేషనల్ హిట్ కొట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసిన హనుమాన్ మూవీ జపాన్ వెర్షన్ రిలీజ్ డేట్ వచ్చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీని అక్టోబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అక్కడ ఈ మూవీ తెలుగు భాషలో జపాన్ సబ్ టైటిల్స్ తో విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన కాంతార ప్రీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. డైరెక్టర్ రిషబ్ శెట్టి మరో 20 రోజుల్లో ఈ మూవీ షూటింగ్ ని ఫినిష్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి ఈ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.